రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదులుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు రూపంలో ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. తెలంగాణలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక కదులుతూ ఉంది. ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు రూపంలో ఇటు కేసీఆర్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదా అంటే ఏం చెప్తారు? తీగ లాగితే తెలంగాణలో ఏపీలో డొంక కదులుతోంది. ప్రణీత్ రావు అరెస్ట్ ఇవాళ పంజాగుట్ట పోలీసులు బయలుదేరారు. ఇక్కడికి సిరిసిల్ల పోతున్నారు, పట్టుకొస్తారనుకుంటాను. ఆ ప్రణీత్ రావు ఇష్యూ, ప్రణీత్ రావు అరెస్ట్ ఏమో కానీ మామూలుగా బీఆర్ఎస్ డొంక కదలాల. అవును, గమ్మత్ ఏంటంటే ఇక్కడ కదులుతోంది బీఆర్ఎస్ డొంకతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డొంక కూడా కదులుతోంది అన్నమాట. అంటే ట్యాపింగ్ అనేది అంత సివియర్ ఇష్యూ. ఫోన్ ట్యాపింగ్ వల్లే కేంద్ర మంత్రులు కూడా వైదొలగాల్సిన పరిస్థితి. అవును, కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైదొలగాల్సిన పరిస్థితి గతంలో మనం చూసాం. రామకృష్ణ హెగ్డే ఇష్యూ కూడా మన కళ్ళ ముందు ఉందన్నమాట. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ప్రణీత్ రావు అసలు ఏంటి, ఆయన ఏదో సాధారణ ఎస్ఐ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏదో అటు ఇటు చేసి అతను ఒక డిఎస్పీ కూడా చేసి పారేశారు కేసీఆర్ గారు. ఆయన చెప్పినట్టుగా చేశాడు మొత్తం ప్రతి పని కూడా. ఏది ప్రతిపక్షాలపైన నిఘా, వాళ్ళ ఫోన్లు, ఇది ఒక 2 రూములు అంట. అవును, ఆ 2 రూముల్లో నీకు దగ్గర ఒక 17 మంది, ఒక 40 కంప్యూటర్లు. ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఆ రికార్డులు ఏంటి, ఇవన్నీ కూడా ఏమైపోయాయి. ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయాడో, రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజే హార్డ్ డిస్క్లన్నీ ధ్వంసం చేశారు. 45 హార్డ్ డిస్క్లు అంట. ఆ తర్వాత ఇంకా రికార్డులు మొత్తం అన్నీ కూడా కాలబెట్టారు, సెల్లార్లో పడేసి. అదంతా కూడా ఏమైపోయింది. ఇవాళ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఫిర్యాదే మనకు కనపడుతుంది. అది ప్రణీత్ రావు మెడకు చుట్టుకుంటుంది అనుకుంటే పోనీ ప్రణీత్ రావు ఇంకా పట్టుకొచ్చినాక ఏమేం చెబుతారో తెలియదు. తెలిస్తే మామూలుగా అది కేసీఆర్కో, హరీష్ రావు, మన కేటీఆర్ ఎటు తిరుగుద్దో తెలియదు. అవును, ఈ తిరుగుడు సంగతి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో గిర్రం తిరుగుతుంది అనమాట. అది ఫ్యాన్ తిరగట్లా. అక్కడ ఏం జరుగుతుంది, బీజేపీ ఎప్పుడైతే అక్కడ అలయన్స్లోకి వచ్చిందో, తెలుగుదేశం జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చిందో, అమిత్ షా ఎప్పుడైతే చంద్రబాబుతో భేటీ అయ్యాడో, కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా ఎక్కడైతే అలయన్స్కి ఫేవర్గా మారిపోతున్న దీంట్లో ఏమైపోయింది, గత 5 ఏళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే కాదు, ప్రతిపక్ష నాయకులే కాదు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అవును, మీకు తెలుసు. ఏది రఘురామకృష్ణరాజు అసలు పెద్ద ఫిర్యాదే చేశారు, అమిత్ షాకి చేశారు, సుప్రీంకోర్టులో కూడా వేశారు అన్నమాట. ఏంటి తన ఫోన్లు ఎలా ట్యాపింగ్ జరిగింది ఏంటి, అసలు అదొక పెద్ద ఇష్యూ. ఇంకా అది రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేసి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ అది ఎక్కడ తిరుగుద్దా, ఆ కేసు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ స్పీడప్ అవుతుందా అనే ఒక భయం. నెక్స్ట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఒకటి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ ఏంటి, నీకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక మెసేజ్ పంపాడు. ఎవరికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏదో ఆడియో మెసేజ్. అప్పట్లో శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతా, ఏదో కాంట్రాక్టరు క్లోజ్ ఫ్రెండ్తో ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా వచ్చేసేసరికి శ్రీధర్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. ఆ ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగాడు, ఏంట్రా మన ఇద్దరు మాట్లాడుకున్నది నువ్వేమైనా రికార్డు చేసావా అంటే, రామరామ చిచ్చి ఇన్నాళ్ళ మన దీంట్లో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది, రికార్డింగ్ నేను చేయటం ఏంటని అతను బరస్ట్ అయ్యాడు. అప్పుడు వెలిగింది. పంపింది ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారంట. మరి ఆయనకి ఎట్లా తెలిసింది అంటే ట్యాపింగ్.
అంటే ఏంటి, సిఐడి అక్కడ ఆ ఫోన్లు ట్యాప్ చేస్తుంది అనేది వెళ్ళిపోయి మళ్ళీ అతను ఒక కంప్లైంట్ పెట్టాడు. ఎవరు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కంప్లైంటు, శ్రీధర్ రెడ్డి కంప్లైంటు, ఇవన్నీ గనక కదిలినట్లయితే కేంద్ర హోంశాఖ వీటి మీద కూడా దృష్టి సారిస్తే ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం అవటల్లా, ప్రణీత్ రావుతో ఆగటల్లా, కేసీఆర్తో ఆగటల్లా, అది కాస్త ఏమైపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చుట్టుకుంటాం. అంటే ఇప్పుడు గనక ఆంధ్రప్రదేశ్లో గనక నీకు డొంక కదిలిందనుకో, ఏం జరుగుద్ది? రఘురామకృష్ణరాజు ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారు, ఏంటి, అక్కడ సమాచారం ఏంటి, అప్పుడు ఇంటెలిజెన్స్ హెడ్ ఎవరు, సిఐడి హెడ్ ఎవరు, ఇదంతా కదులుద్ది అనమాట. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరు చెబితే ట్యాపింగ్ జరిగింది ఏంటి, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఎలా ఉన్నాయి. నెక్స్ట్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూ, ఆ కంప్లైంట్ కదిలింది అనుకోండి, అది కాస్త అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇదే ఎపిసోడు, ఏది సిఐడి ఇంటెలిజెన్సు, మరి అప్పుడు ఉన్నది ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత సునీల్ కుమార్ కూడా వివాదాస్పదమైన అధికారిగా మనం ముద్ర పడింది, మనం చూసాం గత హయాంలో. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సిఐడి డిపార్ట్మెంట్ ఏం జరిగిందో మనకు తెలుసు. అవును, ఎప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి ఏర్పడి ఇప్పటికీ అది కూడా మరి 70 ఏళ్ళు 65 ఏళ్ళు, ఉమ్మడి తమిళనాడు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇది. మరి 65 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఏపీ సిఐడి ఇంత వివాదాస్పదం కాలేదు, కాంట్రవర్షియల్ కాలేదు. అసలు సిఐడి అంటే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నిఘా విభాగంగా అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, తెలిసేవాళ్ళు కాదు. మనం జనంలో కలుస్తూ ఉన్నప్పుడు మన పక్కన సిఐడి ఉండేవాడు, కానీ అతను సిఐడి అని మనకు తెలిసేది కాదు. ఇంతగా వాళ్ళ విధి నిర్వహణకే పరిమితమైన డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిపక్షాలని వేధించడమే సిఐడి డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక టైంలో అదే కదా చెడ్డ పేరు, ఏంటి అసలు ఇండియన్ పీనల్ కోడ్ కాస్త జగన్ పీనల్ కోడ్ అయిపోయిందన్నారు, ఐపీసీని జేపీసీగా మార్చేయమన్నారు. ఇప్పుడు జగన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయింది ఇది అని కదా వచ్చేసింది. ఇప్పుడు సంజయ్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన చెప్పు చేతల్లో ఏ విధంగా మరి ప్రతిపక్షాలని వేధించారో చూసాం. అంటే అధికారులు ఇవాళ ఒకటి గ్రహించాలి, ఏది రూలర్స్ ఎలాంటి వాళ్ళైనా, ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళైనా ఎక్కువ స్వామి భక్తి కనుక చూపిస్తే ఫలితాలు మన కళ్ళ ముందు ప్రణీత్ రావు రూపంలో కనపడుతున్నాయి. ఇవాళ ప్రణీత్ రావుని కేసీఆర్ కాపాడగలడా? ప్రణీత్ రావుని హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కాపాడగలరా? అంటే ఏంటి, వాళ్ళు ఉండేది 5 ఏళ్లే, మహా ఉంటే 10 ఏళ్ళు. అవును, ఈ 5 ఏళ్ల పరిపాలన వాళ్ళకి మనం స్వామి భక్తి కోసం మనం 30-40 ఏళ్ల సర్వీస్, మన కుటుంబం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి. ఎలా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఐఆర్ఎస్లుగా మారారు అనేది కనుక తీసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన మన కళ్ళ ముందు కనపడుతుంది. వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ కదా, వీళ్ళు లోకల్ సర్వీస్ కాదు. ఏది ఆల్ ఇండియా సర్వీస్, వీళ్ళకు ఒక ఓత్ ఉంది, వీళ్ళకు ఒక మాన్యువల్ ఉంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, వీళ్ళకి ఆ ముస్సోరీలో శిక్షణ ఇస్తారు. ఐఏఎస్ కావడమే ఒక గొప్పగా భావించేవాళ్ళం. మా అబ్బాయి కలెక్టర్, మా అబ్బాయి ఎస్పీ అని చెప్పుకోవడం, ఐపీఎస్ అని చెప్పుకోవడం తల్లిదండ్రులకి గర్వకారణంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇవాళ ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవటం, ఏది ఐఆర్ఎస్లుగా మారడం, అది దౌర్భాగ్యం అన్నమాట. ఇవాళ ఇతను ప్రణీత్ రావు వేరు, ఏది అతను కకుర్తి పడ్డాడనో అతనేదో చేశాడంటే అది మామూలు 3rd గ్రేడ్ 4th గ్రేడ్. దీంట్లో ఎస్ఐ కావాల్సినాడు డిఎస్పీ అయిపోయాడు. అసలు అతని బ్యాచ్లో ఎవడో డిఎస్పీ కాలేదు. సరే వయసు వరుస వాళ్ళకి ఏదో చేశాడు ఫేవరు, వాళ్ళకి ఫేవర్ చేసినందుకు ఇతనికి ప్రమోషన్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రమోషన్ కాస్త డిమోషన్ అయిపోయి అసలు ఉద్యోగమే పోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు. అవకాశం కూడా ఉంది కదా సార్. స్వయం కృతాపరాధం. కేసీఆర్కి ఏముంది? కేసీఆర్ వెళ్తే జైలుకి వెళ్తాడు. కేసీఆర్ ఇప్పుడు ఇది శిక్షలు పడి ఇదంతా తేలేసరికి చాలా ఏళ్ళు పట్టుద్ది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినంత మాత్రాన్ని ముఖ్యమంత్రిగా గెలిపీకుండా ఉన్నారా? మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే, ఇది కాదు కదా. వాళ్ళని నమ్ముకొని ఉద్యోగులు, అధికారులు, ఈ బ్యూరోక్రసీ బలి కాకూడదు.
ఏది ఇవాళ బ్యూరోక్రసీని బలి తీసుకుంటున్నటువంటి బలి చక్రవర్తులు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రూపంలో, కేసీఆర్ రూపంలో ఎలా అవినీతి కుంభకోణాలు పేటరేగిపోయాయి. ఒక్కొక్కడు 100 కోట్లు, ఎవరిని కదిలిచ్చినా కానీ 100 ఎకరాలు. మనం చూసాం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో. ఒక ఐఏఎస్ ఆయన అది పెద్ద పోస్ట్ చేసిన ఆయన పెళ్ళాం పేరు మీద 25 ఎకరాలు కొనేసాడు. అదేమంటే మాకు ఇక్కడ ఏదో ప్లాట్ ఉంది, మా ఆవిడ నేను ఇద్దరు ఎంప్లాయీస్ని, మా ఉద్యోగాలు, ఈ ప్లాట్ అమ్ముకుని కొన్నానంటే జనం నమ్ముతారా? ఇంకొకడెవడో ఉన్నాడు, ఇంకో ఐఏఎస్, అతను పెద్ద సీనియరు, అతను ఏకంగా 53 ఎకరాలు కొని పారేశాడు. హైదరాబాద్ చుట్టూతో వీళ్ళంతా. వాడెవడో ఒకడున్నాడు జీహెచ్ఎంసీలో రెరా వాడు, వాడిని పట్టుకుంటే వాడి దగ్గర 60 వాచీలు దొరికినాయి. బాలకృష్ణ 112 ఎకరాలు అంట వాడికి. వాడికి అసలు విజయనగరంలో, విశాఖపట్నంలో కూడా భూములు 1000 కోట్లు అంట. కృష్ణ ఎక్కడి నుంచి ఏంటి? వీళ్ళ యొక్క ఉద్యోగంలో చేరినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత? అంటే ఏంటి? దోచేద్దామనా మీరు ఐఏఎస్లు అవుతుంది, దోచేద్దామనా మీరు ఐపీఎస్లు అవుతుంది? సేవ కోసం వచ్చారా మీరు? దోపిడీ కోసం వచ్చారా? నాయకులు భ్రష్టు పట్టారంటే అర్థం ఉంది, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు భ్రష్టు పడితే సమాజం ఇంకేమవుతుంది? భారతదేశం మేల్కోవాలి, ప్రజలు మేల్కోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.